డాక్టర్ గండవరపు విద్యాధరి, తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల బాలికలు, కరస్, గుత్తి, మనూర్, సంగారెడ్డి జిల్లా. నా పేరు ప్రజాకోటి వచన కవిత దాశరథి కృష్ణాచార్యులు గారు రచించినటువంటిది. భాగము 4. తెలంగాణ సాహితీ గజం దాశరథి గారు రచించినటువంటి నా పేరు ప్రజాకోటి అనే వచన కవిత మూల గ్రంథం పునర్నవము. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని తెలియజేశాడు ఈ కవితలో మన దాశరథి గారు. 9 నుండి 17 వచన కవితా ఖండికలను, వాటి యొక్క భావాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. 9వ వచన కవితా ఖండిక. వినుడి నా శబ్దదిటి, నా పేరు ప్రజాకోటి, ఒక్క కోటి కాదండో కోటి కోట్ల ప్రాణులకు మాట బలంతో ఆశా పాటవమును కలిగిస్తా. వినుడి నా శబ్ద ధాటి, నా పేరు ప్రజాకోటి, ఒక్క కోటి కాదండో కోటి కోట్ల ప్రాణులకు మాట బలంతో ఆశా పాటవమును కలిగిస్తా. భావం. నా శబ్దం యొక్క ప్రతాపాన్ని వినండి. నా పేరు ప్రజాకోటి, ఒక్క కోటి కాదండి, కోటాను కోట్ల ప్రాణులకు మాటలు అనే బలాన్నిచ్చి నైపుణ్యాన్ని కలిగిస్తాను అని కవి దాశరథి ఎలుగెత్తి చాటాడు. 10, 11 వచన కవిత ఖండికలు. అయితే గొప్పకోరు అనుకోబోకండి మీరు, మీ గొప్పయే నా గొప్ప, మీరు లేక నే చొప్ప. అయితే గొప్పాల కోరు అనుకోబోకండి మీరు, మీ గొప్పయే నా గొప్ప, మీరు లేక నే చొప్ప. 10, 11 కవితా ఖండికలకు భావం. అలాగని నేను గొప్పలు చెప్పుకునేవాడిని కాదండి, మీ గొప్పే నా గొప్ప కూడా, మీరు లేకపోతే నేను శూన్యం, నేను లేనే లేను అని కవి దాశరథి తన సహృదయతను చాటుకున్నాడు. కవిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేసే 2 చిన్న కవితలు. అక్షరం అందమైన రూపం, అక్షరం నవరూప శుభోదయం, అక్షరం తీపి పాటల మధురం, అక్షరం జ్ఞాన శిలల హృదయం. కలం యొక్క గొప్పతనం కవి యొక్క కవిత్వంలో ఉంటది. కవి చెప్పినట్టు కలం వినాల్సిందే. కవి యొక్క కలం చివరి సిరా చుక్క కూడా అద్భుతాలను సృష్టిస్తుంది. 12వ వచన కవితా ఖండిక. ఎర్ర జెండ పట్టుకొని ఎగసిపోవు వాడితోటి, పచ్చ జెండ పట్టుకొని పరుగు తీయు వానితోటి, మైత్రీ బంధం కూర్చే మహాశక్తి నాకున్నది. ఎర్ర జెండ పట్టుకొని ఎగసిపోవు వాడితోటి, పచ్చ జెండ పట్టుకొని పరుగు తీయు వానితోటి, మైత్రీ బంధం కూర్చే మహాశక్తి నాకున్నది. భావం. ఎర్ర జెండా పట్టుకుని నినదించే కమ్యూనిస్టులను, పచ్చ జెండా పట్టుకుని పరుగులు తీసే ప్రజాస్వామ్యవాదులను, మైత్రీ బంధంతో ఒక చోటికి ఒక దారికి తెచ్చే శక్తి నాకున్నది. నేను ప్రేమను అహింసను అని ఇందలి భావం. కమ్యూనిస్టులకు ప్రజాస్వామ్యవాదులకు మధ్య సిద్ధాంతంలో భేదం ఉన్నది కాబట్టి ప్రేమ అహింసలతో వారిరువుని ఒకటి చేయగలను, ఆ శక్తి నాకున్నది, ఆ శక్తి కళానికి ఉంది అని దాశరథి కృష్ణమాచార్యులు గారు నొక్కి ఒక్కాణిస్తున్నారు. హింసను కూడాను అహింసతో జయించవచ్చు. సత్యమే అహింసే ఆయుధం, అదే మహాత్ముడి మతం. అహింసా పరమోధర్మ అని బుద్ధ భగవానుడు బోధించాడు. అహింసతో ఎటువంటి వారినైనా సరే మానవత్వం వైపుకు నడిపించవచ్చు అని కవి తన భావాన్ని ప్రకటించాడు. 13వ వచన కవిత ఖండిక. ఎవడైనా మానవుడే ద్వేషించడాలు, రాక్షసినైనా మైత్రికి రానిత్తును భయం లేదు.
ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు? రాక్షసినైనా మైత్రికి రానెత్తును, భయం లేదు. భావం: ఈ భూమి మీద మానవుడే, అతనిని ద్వేషించడం ఎందుకు? రాక్షస స్వభావం ఉన్న వారికైనా స్నేహ హస్తాన్ని అందిస్తాను, నాకు భయం లేదు అని కవి శాంతి ప్రేమలను గురించి తెలియజేశాడు. మంచి మనిషి యొక్క మాట హృదయం నుండి వస్తుంది, అదే చెడు మనిషి యొక్క అతని మాటలలో మాత్రమే ఉంటుంది. ప్రేమ ద్వేషం ఒకే వ్యక్తి మీద జీవితాంతం ఉండవు. ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని ప్రేమిస్తుంది మనసు. వ్యక్తులు మారుతుంటారు కానీ ప్రేమించే మనసు మారదు. అలాగే ద్వేషం కూడా. అందుకే ప్రతి ఒక్కరిని ప్రేమించు అని కవి అన్నాడు. 14వ వచన కవి డిండిండిక: దేవతనైనా తోడ్కొని తెత్తును, భేదమ్ము రాదు, నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. దేవతనైనా తోడ్కొని తెత్తును, భేదమ్ము రాదు, నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. భావం: అహింసతో ప్రేమతో దేవతలనైనా నాతో పాటు వస్తాను, నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని కవి తెలియజేశాడని ఇందలి భావం. అహింసతో ప్రేమతో భగవంతుణ్ణి కూడాను ఈ భూలోకానికి తీసుకుని రాగలను, ఆ శక్తి నాకుంది అని కవి నొక్కి ఒక్కాణిస్తున్నాడు. అహింసా పరమో ధర్మః, ధర్మహింసా తదైవచః. అహింస మానవుని యొక్క పరమధర్మము మరియు ధర్మరక్షణ కోసం చేయు హింస అంతకంటే శ్రేష్టమైనది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశించాడు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మంపై యుద్ధం చేయడం తప్పు కాదు అని తెలియజేశాడు. 15వ వచన కవిత ఖండిక: హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు, ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచింపదు. హృదయం వినా నా దగ్గర ఏ వస్తువు లభింపదు, ఉదయం వినా నా కంటికి ఏ వస్తువు రుచింపదు. భావం: మంచి హృదయం తప్ప నా దగ్గర ఏ వస్తువు లభించదు. ఉషోదయం తప్ప కంటికి ఏ వస్తువు ఆనందాన్ని కలుగజేయదు. అంటే ఈ కవి హృదయం ఉన్నవాడు. అభ్యుదయం తప్ప ఈయనకు మరి ఏమీ ఇష్టం కాదు అని ఇందలి భావం. కవి హృదయం ఉద్వేగం పొందింది, కవిత వెల్లువ సాగినట్టుగా కవి ఉషోదయాన్ని ఇష్టపడతాడు. మంచి మనసున్నటువంటి కవి వెలుగుల్ని విరజిమ్మే సూర్యుని యొక్క ఉషోదయం కొరకు ఆరాటపడుతూ ఉన్నాడు అని దీని అర్థం. మసకబారిన కన్నులకు, మసిబారిన జీవితాలకు మరో కొత్త ఉషోదయం కవిత్వం, కొంగొత్త స్ఫూర్తి ప్రదాతవి. ఈ మాటలు అక్షరాల మన దాశరథి గారికి వర్తిస్తాయి. తెలంగాణ ప్రజలను ఉద్ధరించడానికి, తెలంగాణ సమాజాన్ని తట్టిలేపిన అభ్యుదయ కవితా చక్రవర్తి మన దాశరథి గారు. 16వ వచన కవితా ఖండిక: అందరికంటే ముందే అణ్వస్త్రము కొనిపోయి అఖాతాన పడవేసితి, సుఖపడగా ప్రజాకోటి. అందరికంటే ముందే అణ్వస్త్రము కొనిపోయి అఖాతాన పడవేసితి, సుఖపడగా ప్రజాకోటి. అందరికంటే ముందే అణ్వస్త్రము కొనిపోయి అఖాతాన పడవేసితి, సుఖపడగా ప్రజాకోటి. ప్రజలు సుఖపడాలన్నతో అందరికంటే ముందుగా అణ్వస్త్ర అఖాతంలో అంటే సముద్రంలో పడవేశాను. ప్రజలు సుఖపడాలని ఆశించిన శాంతి కాముకుడు కవి. విదేశాలతో యుద్ధాల కోసం మారణాయుధాలను తయారు చేయనప్పుడే ప్రజలు సుఖపడతారని కవి ఉద్దేశ్యం, భావం. అణ్వాయుధాల వల్ల ఈ లోకికి తీరని నష్టం వాటిల్లుతుంది.
అందుకే అటువంటి అణ్వాయుధాలను సముద్రంలో పడవేశాను నేను అని కవి తెలియజేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వర్షం కురిపించింది అమెరికా. ఎంతో నష్టం వాటిల్లింది ఆ దేశానికి. ప్రపంచ దేశాలన్నీ కూడాను యుద్ధానికి స్వస్తి చెప్పాలి, అణ్వస్త్రాలను ఉపయోగించకూడదు, కలిసిమెలిసి వసుధైక కుటుంబకం లాగా ఉంటే ఈ సమాజాన్ని అభివృద్ధిలోకి తీసుకుని రావచ్చు అని ఐక్యరాజ్య సమితి కూడా అణ్వస్త్ర నిషేధాన్ని కోసం ఒప్పందం కూడా చేసుకుంది. దాశరథి గారు ఈ ఆయుధాలను ప్రయోగించవద్దని కోరాడు. ప్రతి ఒక్కరిలో ఉండవలసిన మతమే శాంతి. మన హృదయం పగలిగితే క్షమ అలవడుతుంది. ఈ యొక్క వినాశనాన్ని మనము ఆపగలుగుతాము. అందుకే అందరూ అణు నిరాయుధీకరణలో ఆ ఒప్పందానికి అందరూ కట్టుబడి ఉండాలి అని కవి భావన, ఆలోచన. 17వ వచన కవిత ఖండిక. కత్తిపట్టి గెలిచినట్టి ఘనుండెవ్వడు, మెత్తని హృదయం దాడికి తుత్తునియలు కానిదెవడు. కత్తిపట్టి గెలిచినట్టి ఘనుండగు వీరుండెవ్వడు, మెత్తని హృదయం దాడికి తుత్తునియలు కానిదెవడు. అజ్ఞానపు అడుసు కడిగి అసలు గుడి, ఘర్షణలో ఏ నాటికి హర్షం లభింపబోదు. అజ్ఞానపు అడిగి అసలు విషయం ఎరుంగుడి, ఘర్షణలో ఏ నాటికి హర్షం లభింపబోదు. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. కత్తిపట్టి విజయం సాధించిన వాడు ఒక్కడు కూడా లేడు. మెత్తని ప్రేమ అహింసలను గల హృదయానికి లొంగని వాడు ఈ లోకంలో ఎవరు ఉండరు. హింస అనే అజ్ఞానాన్ని వదిలి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఘర్షణ వలన సంతోషం ఏనాటికి లభించదని తెలుసుకోండి. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి. ఘర్షణ వల్ల సంతోషం లభించదని తెలిసిన విజ్ఞాని ఈ కవి. జగత్తు అంతా ఈ కవిని చూసి భయభక్తులతో చేతులెత్తి నమస్కరిస్తుంది. మన దాశరథి శాంతి అహింసలను కోరుకున్న మహాకవి, గొప్ప ప్రజాకవి. ఈ సమాజంలోని అందరూ తనవారే అంటూ శాంతిని అహింసను కోరుకున్నాడు. యుద్ధము, శాంతి ఈ రెండు పదాలను పరిశీలించి చూస్తే మన అశాంతియే మిగులుతుంది. చిన్న ఉదాహరణ, అశోకుడు కళింగ యుద్ధం చేసినప్పుడు ఎంతో మంది మరణించారు. ఆ యుద్ధ భూమిలోని రక్తపాతాన్ని చూసి దుఃఖించిన వాడై శాంతినే కోరుకుని బౌద్ధాన్ని కూడా స్వీకరించాడు. అహింసా పరమో ధర్మః తథాహింసా పరం తపః. అహింసా పరమం జ్ఞానం, అహింసా పరమార్జనం. అహింస గొప్ప ధర్మం, గొప్ప తపం, మంచి జ్ఞానం, గొప్ప సాధన. అహింసా పరమో ధర్మః మాటలతో గాని చేతలతో గాని ఏ జీవిని హింసించకుండా ఉండడం, దీనిని పాటించడం కూడా భగవద్గీత కిందకే వస్తుందని అర్థం. విశ్వమానవ ప్రేమను కోరుకున్నటువంటి వాడు అహింస పరమో ధర్మః అని, అలాగే ప్రేమ ద్వేషాన్ని కూడా జయిస్తుంది అని ప్రపంచానికి తెలియజేసిన వాడు గౌతమ బుద్ధుడు. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు అని తెలియజేశాడు గౌతమ బుద్ధుడు. మన సంకల్పం ఒక్కటైనదిగా ఉండుగాక, మన భావం ఒక్కటైనదిగా ఉండుగాక, మన చింతన ఒక్కటైనదిగాక, మన మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక అని అథర్వ వేదములోని ఒక శ్లోకానికి అర్థం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.